ప్రేమతో ఉందాం. ఒకరి చావే ఎంతమందిని కలిపినప్పుడు ఒక్కసారి మన యేసుక్రీస్తు వారి చావును చూద్దామండి. మనమంతా కలుద్దాం. సంస్థాపరమైన ద్వేషాలు వద్దర్రా. మీరు కూడా ఇతర సంస్థల వారిని శత్రువులుగా కానీ ఇతర బోధల వారిని శత్రువులుగా చూడకండి. శత్రువు అని తెలిస్తే పిలిచి భోజనం పెట్టమని చెప్పిన బైబిల్ నేర్చుకుని మీరే ఎవరిని శత్రువులుగా చూస్తున్నారు చెప్పండి. ఇదా క్రైస్తవ్యం అంటే? శత్రువుని క్షమించమని నేర్పించాడు ప్రభు. ఇదా క్రీస్తు మనకు చూపించిన మాదిరి? తను హింసించిన వారి కొరకు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. చివరకు మీ పరలోకపు తండ్రికి కుమారులే ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఎవరు మన శత్రువులు చెప్పండి? అందరూ సహోదరులు. పోని ఒకవేళ ఆ సహోదరులను శత్రువుగా అనుకున్నా ప్రేమించమంటున్నాడు కదా. ఇక ద్వేషమేముంది? ఇక విరోధమేముంది చెప్పండి? ఒకరి మరణం ద్వారా నేర్చుకోవలసిందదే. యేసు ప్రభు తన మరణం ద్వారా ఈ ప్రపంచానికి నేర్పించిందదే. ఒక్కటిగా చేశాడే. పగను చంపాడు, ద్వేషాన్ని చంపాడు, ప్రేమను రగిల్చాడు, వెలిగించాడు. కానీ ఆ ప్రేమను మనలో చంపేసుకున్నాం. మనం చివరికి మనం చచ్చినంత వరకు ఆ ప్రేమను చంపుకొని బ్రతుకుతున్నాం. ప్రేమను చంపుకొని బ్రతికే మనం చచ్చాక బ్రతుకుతాం అనుకుంటున్నారేమో. నెవర్. బ్రతకరారా. బావ ప్రేమ కలిగినవాడు కాబట్టి లేచాడు, బ్రతుకుతాడు, తిరిగి ఆ సమాధిని గెలిచి లేస్తాడు. ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నాడు, నిద్రలో ఉన్నాడంతే. కానీ మరి కొందరున్నారే, వాళ్ళు లేవరండి. కారణం వాళ్ళలో ప్రేమ చనిపోయింది కనుక. వాళ్ళలో ప్రేమ చనిపోయింది. ఈరోజు జీవితాన్ని దేవుడు మనకు భూమి మీద కల్పించినందుకు ఎప్పుడు చనిపోతామో ఏమవుతామనేది తెలియదు. దేవుని నిర్ణయం. ప్రతిదీ ఆయన రాసి ఉంచాడు. నా బ్రతుకు దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. ఎందుకంటే ఎంతోమంది రోగులు బ్రతుకుతున్నారు, ఎంతోమంది వృద్ధాప్యంలోకి వెళ్ళిన వాళ్ళు బ్రతుకుతున్నారు. మీరు అనుకుంటున్నారు జాన్సన్ గారికి చిన్న వయసే కదండి, 53, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి కదండి. నో. ఆయన దేవుని కొరకు చేయాల్సిన పనులు, దేవుడు అతని కొరకు నిర్ణయించి రాసిన పనులు ముగించబడ్డాయి. మరి పాటలండి. మీరు అనుకుంటారేమో జాన్సన్ విక్టర్ గారు చనిపోయారు కాబట్టి సార్వత్రిక సంఘం అయిన క్రీస్తు సంఘం BOUI గొంతు మోగబోయిందని. నెవర్. 2023 నుంచి భవిష్యత్తులో చూద్దురు గాని కింగ్ జాన్సన్ విక్టర్ గారి పేరు మీద ఎన్ని పాటలు ప్రతి సంవత్సరం రాబోతాయో. వెయిట్ అండ్ సీ. ఆగదు, ఏది ఆగదు. ఇది నేను విశ్వాసంతో చెప్తున్నాను. నేను సంగీత విద్వాంసుడిని కాదు, రచయితను కాను, పెద్ద గాన గంధర్వుణ్ణి కాను. కానీ ఒక వ్యక్తి ద్వారా ఆరంభించబడింది భుజస్కంధాల మీద వేసుకొని ఆయన చేసిన పాటలు, ఇక చేయబోయే పాటలు ఆయన శైలిలో, ఆయన విధానంలో మీ ముందుకు తీసుకొని వస్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది నేను నమ్ముతో చెబుతున్నాను ఆ మాట. నా దేవుని మీద నమ్మకంతో చెబుతున్నాను ఈ మాట. ఆయన పని అంతవరకే ముగించాడు. ఆయన పని ముగించాడు, రాశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పనులు ఇంకా ఉన్నాయి. మన తరం వారికి మన సేవలు అందించవలసిన వారముగా ఉన్నాం. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు రాసిన విధి ఒకటి ఉందండి. ఏంటి ఆ విధో తెలుసా? జ్ఞాని అయిన సొలొమోను ఆ రోజే రాశారండి. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనమండి. ఇదంతా విన్న తరువాత నాకు తేలిన ఒక రిజల్ట్, ఫలితార్థం ఇదే. ఇది నోట్ చేసుకోండి ప్రతి వాని జీవితంలో. దిస్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఇదే మీ ముగింపు. మళ్ళా చదువుదాం మాట మొదటి నుంచి. ఇదంతా, ఈ ప్రసంగం అంతా మీరు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? మీకు జన్మనిచ్చిన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బైబిల్లో రాసిన కట్టడలు ఏంటి? శత్రువును ప్రేమించండి, శత్రువుకు భోజనం పెట్టండి. ఇవేవి చేయకుండా పగలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, ఈర్ష్యలతో ఇలా మనం ఉంటే ఆయన కట్టడలు నెరవేర్చలేదు కదా. నువ్వేమైనా కట్టడలు నెరవేర్చినట్టు? కనుక ఇలాంటివి ఎన్నో రాశాడు. అవన్నీ మీరు చెయ్యాలి. దేవుడు రాసిన కట్టడలను అనుసరించి
నడుచుచుండవలెను. మానవ కోటికి, భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వానికి ఇదే విధి. ఇదే విధి అంటున్నాడు. చూడండి, ఏంటా విధి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాయించిన మాటల యందు నువ్వు నడుచుకోవటమే విధి. అదే నీ బాధ్యత. ఒక్క మాటలో తేల్చేశాడండి భక్తుడు, జ్ఞాని కదా. దేవుడు రాయించిన మాటలు బట్టి మీరు బ్రతకడమే విధి. బ్రతకలేరా? ఏం అడిగేశాడు మిమ్మల్ని? ఏం పెద్ద పెద్దవి చేసేయమన్నాడు? మీరు చెయ్యలేనివి ఏమైనా చేయమన్నాడా? లేదే. ఏం చేయమన్నాడు? బైబిల్లో ఒక మాట చాలాసార్లు మనం చదువుకున్నాం కదా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, దేవుడు రాసిన విధిని చెయ్యటం ఈ మానవ కోటికి కష్టమా? ప్రాణం పోయే ముందు, ఈ భూమిని విడిచిపెట్టే ముందు, విశ్రాంతిలోనికి ప్రవేశించే ముందు మానవ కోటికి దేవుడు రాసిన విధి ఏంటా విధి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది ఆల్రెడీ నీకు తెలియజేయబడింది, బైబిల్లో ప్రకటించబడింది. ఏ ఒక్కరికి అన్యాయం చెయ్యకయ్యా. తల్లికైనా, తండ్రికైనా, కుమార్తెకైనా, కుమారుడికైనా, భార్యకైనా, స్నేహితుడికైనా, బంధువుకైనా, పొరుగువానికైనా అన్యాయముగా ప్రవర్తించకు. న్యాయముగా నడుచుకొనుటయు. కనికరం, ఎవరైనా కనికరం చూపిస్తే దాన్ని ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు. ఏమండి, ఈరోజు ఎంతో మంది జాన్సన్ విక్టర్ గారు ఆయన మరణాన్ని కనికరించి, ప్రేమించి, వాళ్ళ హద్దులు చెరుపుకొని, వాళ్ళ సంస్థల హద్దులు చెరుపుకొని మాట్లాడారు. వెరీ గుడ్.